గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారని డాక్టర్ జ్యోత్స్న అన్నారు. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కాకినాడ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వీరభద్రరావు అధ్యక్షతన స్థానిక రామారావుపేట కాకినాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి శ్రీనివాసరావు, క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జ్యోత్స్య అధ్యక్షతన సామూహిక సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 106 జిల్లా గవర్నర్ పెంకే గోవిందరాజులు, విశిష్ట అతిథులుగా ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, దక్షిణాది రాష్ట్రాల ట్రెజరర్ వనం శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, జోన్ చైర్పర్సన్ గవర్నర్ ఏరియా రిప్రజెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, జోన్ చైర్పర్సన్ ఆర్ బాలా త్రిపుర సుందరి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవిబి సత్యనారాయణ, క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి, శ్రీదేవి, ఫార్మసిస్ట్ రాంబాబు, డిఈఓ రాజు, పిహెచ్సి సిబ్బంది, ఈఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. ప్రాథమిక వైద్యాధికారి జ్యోత్స్న మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు అందరూ కూడా మంచి ఆహార నియమాలు పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి, ముఖ్యంగా ఆకుకూరలు, పప్పు దినుసులు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎస్ఎంసీ ట్రెజరర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు అందరికీ సామూహిక సీమంతాలు కార్యక్రమం ఏర్పాటు చేసిన పద్మారావు అందరినీ అభినందించారు. జెడ్సీ బాలా త్రిపుర సుందరి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటూ గర్భిణీ స్త్రీలు మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన పిల్లల్ని ప్రసవించాలన్నారు. మరి ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ అయిన రామారావుపేట ఈ యొక్క పిహెచ్సిలో మరి ఈరోజు ఎవ్రీ మంత్ 9వ తారీఖున ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మరి ఈరోజు పిఎంఎస్ఎస్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఒక శ్రీమంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ద్వారా మరి వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి యూపీఎస్సీ వైద్యాధికారి అయిన యోషణ గారి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని శ్రీమంతం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు మాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా గవర్నర్ అయిన వెంకే గోవిందరాజు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. మరి ఇంకా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్ గారు, జెడ్సీ సుందరి గారు, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ అయిన నాగేంద్ర, దేవి గారు, శ్రీనివాసు, పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ప్రెసిడెంట్ తెలంగాణ వీరభద్ర గారు, ఇంకా మా క్లబ్ మెంబర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యందుకు, నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. అలయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా శ్రీమంత కార్యక్రమం అనేది చేయడానికి వచ్చాము. ఈ కార్యక్రమానికి ముందుగా పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అంటే ఈ అలయన్స్ క్లబ్ లో ఒక 30 మంది క్లాస్ ఒక క్లబ్ ఫస్ట్ మేము పేరు పెట్టుకోవాలి. మాది ఉన్నది మా రెయిన్బో క్లబ్. ఇప్పుడు ఈ పద్మారాం క్లబ్ ద్వారా ప్రెసిడెంట్. నేను లాస్ట్ ఇయర్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ గా చేశాను. ఇప్పుడు జెడ్సీగా చేస్తున్నాను ఈ అలయన్స్ క్లబ్. అలా ఉంటాయన్నమాట పోస్టులు. అంటే మనం చేసే సేవ అంటే మీకైనా ఎవరికైనా హెల్ప్ కావాలనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి మా ద్వారా మీ అందరినీ నలుగురిని కూడబెట్టుకుని అలా చేయడం వల్ల ఈ అలయన్స్ క్లబ్ అనేది వస్తుంది అనమాట. ఈ క్లబ్కి పద్మారావు క్లబ్ గారు మీ అందరికీ కూడా ఈ యొక్క శ్రీమంతం అనేది తలపెట్టడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇందులో మేమందరం కూడా భాగస్వామ్యం అయ్యి మీ అందరి ముందు కూడా ఇంత ఆనందంగా కూర్చోవడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు.